సో చూస్తున్నాగా నా వెనకాల వీళ్ళంతా ఏదైతే గవర్నమెంట్ ఆఫీస్‌లో అఫీషియల్స్ ఉంటారు కదా! అధికారులకు సంబంధించి వాళ్ళ కార్లు ఏదైతే నడుపుతున్నారో ఈ కార్లకు సంబంధించి ఇప్పుడు ఆ కార్లొద్దు ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళ మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పేసి వీళ్ళు ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి మీరు ఇంత పెద్ద ఎత్తున డ్రైవర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఏంటి అసలు మీ సమస్య ఏంటి అసలు? మా సమస్య అద్దె వాహనాలు గవర్నమెంట్ నడుస్తున్న అద్దె వాహనాలు గత 10 సంవత్సరాల నుండి మాకు అద్దె ఇంతవరకు పెంచలేదు. అప్పుడెప్పుడో తెలంగాణ గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 34,000 చేసింది. 9 సంవత్సరాలు అప్పుడు డీజిల్ రేటు 60,000 రూపాయలు. ఇప్పుడు ప్రస్తుతం 110 రూపాయలు డీజిల్ రేటు. దానికి అనుగుణంగా రేటు పెంచమని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి వినతిపత్రం ఇద్దాం అనుకుంటే మమ్మల్ని బ్యాండ్ ఓవర్ చేసిర్రు. దాదాపు మా ఉన్న 6 మందిని మమ్మల్ని ఎక్కడెక్కడ ఎవరింటికాడ రాత్రి తెల్లారి గట్లా వచ్చి 5 గంటలకు వచ్చి మమ్మల్ని ఇళ్ళలో అరెస్ట్ చేసారు. తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు 12 గంటలకు వదిలితే మేము బయటకు వచ్చినాం. మేము కేవలం ముఖ్యమంత్రి గారిని కలిసి మా వినతి పత్రం ఇద్దామని చెప్పి వెళ్దామంటే ఇంత పెద్ద అరాచకం చేసారు. రాబోయే రోజుల్లో ఏమి గవర్నమెంట్ నాకు అర్థం కాదు, కానీ మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేరు. మాకు దాదాపు 10 సంవత్సరాల మా స్కూల్ ఫీజులు పిల్లలకు, మా రెంట్లు కానీ డ్రైవర్లకు ఎంత ఇబ్బంది అంటే బిల్స్ వస్తలేవు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక సంవత్సరం పాటు, ఒక సంవత్సరం 6 నెలలు, ఒక సంవత్సరం 8 నెలలు, ఇవన్నీ ఎక్కడ గవర్నమెంట్ మమ్మల్ని ఏమాత్రం గుర్తించకుండా మేము పొద్దున్న లేస్తే డ్రైవర్ డ్యూటీగా మేము జాయిన్ అవుతాం. గవర్నమెంట్ ఆఫీస్లో మేము పనిచేస్తాం. ఒక అధికారం తీసుకొస్తాం. మేము గవర్నమెంట్ నడిచేది మా ద్వారానే. మేము తెలంగాణ వ్యాప్తంగా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఇంతమంది ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని ఎందుకు గుర్తిస్తారు గవర్నమెంట్కి సూటిగా అడుగుతున్నాం. మేము మాకున్న సమస్య ఏంటంటే బిల్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ లోపు మాకు జీతాలు రావాలా. గవర్నమెంట్ అధికారి ఎట్లా జీతాలు తీసుకుంటారో సేమ్ అదే విధంగా మాకు కూడా అదే ప్రకారం మాకు జీతాలు రావాలా. లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని త్రూఅవుట్ తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వెహికల్స్ ఉన్నాయో అన్నీ ఆపేస్తాం. అతి త్వరలో ఇది ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు పొద్దున్న లేస్తే చిన్న స్థాయి అధికారి నుంచి దాదాపు ఐఏఎస్ వరకు ఉంటారు. మీరు ఐఏఎస్ ఆఫీసర్లను కూడా మీరు అందరినీ తీసుకెళ్తా ఉంటారు, పికప్ చేస్తూ ఉంటారు. మొత్తం అధికారిక కార్యక్రమాలలో చాలా వరకు ఉంటారు. మరి మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కనబడతలేవు. మరి ఆఫీసర్తోనే దాదాపు ఎక్కువసేపు ట్రావెల్ చేస్తుంటారు. బండిలో నడిపేటప్పుడు మరి మీ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు చెప్తలేరా? ఏమంటారు మరి? వాళ్ళకు కూడా ఎన్నిసార్లు వాళ్ళ ద్వారా కూడా మెసేజ్ పంపించాం. వాళ్ళు కూడా లెటర్ మేము ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా ఆర్డీఓ కానీ కలెక్టర్లు కానీ అందరికి ఇచ్చినాం. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఇంతవరకు కూడా సీఎం దృష్టికి పోయిందా లేదని మాకు డౌట్. ఆయన దృష్టికి పోతే ఇమీడియట్గా అయ్యేదేమో. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్దామని చెప్పేసి ఒక 5 మంది మా కమిటీ మెంబర్లం వెళ్దామని చెప్పి అనుకున్నాం. అది మధ్యలో మమ్మల్ని నీడ్స్ గాలించి మమ్మల్ని ఎక్కడెక్కడ బ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇదే రేపు పొద్దున రాబోయే రోజుల్లో మాత్రం మేము ఊపుకునేది లేదు. ఇదే సమస్య గట్టిగా మొత్తం స్టేట్ వైజ్గా కంటిన్యూ అవుతుంది. మమ్మల్ని మేము ఏదో 33,000 మా ముఖాన కొట్టి కూర్చోడం కాదు. అది మీకు తెలుసు, అధికారులకు తెలుసు. 33,000 వల్ల ఇట్లా ఏం కాదు. డీజిల్ ఖర్చు, డ్రైవర్ ఖర్చు, బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు, రెంటులు, ఈఎంఐలు ఇవన్నీ ఎక్కడ ఉంటే వద్దు క్యాల్కులేషన్ చేసుకుంటారు. ఆ మాత్రం క్యాల్కులేషన్ తెలియదా గవర్నమెంట్కి? ఫైనాన్స్ మినిస్టర్కి తెలియదా? ఫైనాన్స్ సెక్రటరీకి తెలియదా? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎన్నిసార్లు ఇంటికి పోయినాం. ఆయన దగ్గర కలుద్దామంటే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వరు. ముఖ్యమంత్రి ఇంటికి పోతే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు. ఇక మన బట్టి విక్రమార్క ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఇంటికి అడుగు పెట్టలేము. ఫైనాన్స్ మన ఛాంబర్ ఇక్కడ ఇంటికి కూడా పోలీసు వాళ్ళు ఉంటారు. అక్కడ అడుగు పెట్టలేము. అంటే ఏ అధికారిని కలవాలా? ప్రజారాజ్యం కరెక్ట్. మళ్ళీ ఇక్కడ ఎవరిని కలవాలా? ఎవరిని కలిస్తే మాకు న్యాయం జరుగుతుంది? మీరే చెప్పండి. పోయిన అట్లీస్ట్ అది కూడా కాదా? ఇక్కడ పోతే అక్కడ అరెస్ట్ అంటారు, ఇక్కడ అరెస్ట్ అంటారు. మేము న్యాయబద్ధంగా మేము అడగడానికి వెళ్ళినాం. సో ఎంతమంది ఉంటారు? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఉంటున్నారని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వెహికల్స్ నడుస్తున్నాయి? ఎన్ని కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి దీని మీద? అలాగలాగా ఉన్నాయి. కాకపోతే టోటల్గా మాకు అంచనా ప్రకారం 5,000 పైన ఉంటాయి. ఇంకా ఇల్లీగల్గా ఇంకా వేరే ఉన్నాయి. అవి కొంతమంది అధికారులు వాళ్ళ సొంత బండ్లు నడుపుకుంటున్నారు ఇల్లీగల్గా. అది ఇల్లీగల్, మాకు సంబంధం లేదు. మేము సొంతంగా డ్రైవర్ ఓనర్ కమ్ డ్రైవర్ నడిపేది మాత్రం 5,000 సుమారు పైన ఉంటాయి. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంలో ఈ మా చిన్న బడ్జెట్ ఇది. దాన్ని కోట్లు ఎక్కడ అక్కడ రిలీజ్ చేస్తారు తప్ప మా చిన్న బడ్జెట్ ఇది. మాకు పెంచామంటే మాత్రం గవర్నమెంట్కి ముందుకు వస్తలేరు.
మీరు చెప్పండి ఎట్లా నడుస్తుంది? దాదాపు 33,000 అంటే డీజిల్ కి పోతది, లేకపోతే డ్రైవర్ జీతం ఇట్లా ఎట్లా నడుస్తుంది మరి బండి? 33,000 అంటే ఇప్పుడు అందులో ఇన్కమ్ ట్యాక్స్ అది కట్ అవుతుంది. కట్ అయినాక 33,300 రూపాయలు వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు? అది 2,500 కిలోమీటర్లు. నెల మొత్తం తిరగాల. రోజుకొచ్చేసరికి ఇప్పుడు పెరిగిన రేటు ప్రకారంగా గతంలో ఇప్పుడు ఆయన చెప్పిండు రూ. 60 ఉండే. ఇప్పుడేమో రూ. 110 డీజిల్ అయింది. ఒక్క దినానికి వచ్చేసి 600, రూ. 700 కూడా అయిపోతుంది డీజిల్. ఇక మాకు పొద్దంతా మేము అక్కడే ఉండాలి. సార్ ఎంబడే ఉండాలి. సార్ మార్నింగ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలా. మళ్ళీ సాయంత్రం సార్ డ్యూటీ అయిపోయినాక ఆయన ఫీల్డ్ వర్క్ తింపుకొని చేసి అక్కడికెళ్ళాలి. మేము చేసేది జీహెచ్ఎంసీలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంజినీర్‌ని, డిప్టీ ఇంజినీర్‌లని వాళ్ళని తిప్పుతాము. వాళ్ళ ఫీల్డ్ వర్క్ చూస్తాము. రోడ్లు గానీ, సిగ్నల్ లైట్స్ గానీ, మొత్తం టోటల్ హైదరాబాద్ డెవలప్‌మెంట్‌కు 400 వెహికల్స్, 500 వెహికల్స్, హైర్ వెహికల్స్ తిరుగుతాయి సార్ మాయి. గతంలో మాకు గత ప్రభుత్వం డ్రైవర్ కమ్ ఓనర్ కింద సోమేష్ కుమార్ గారు ఉండే. ఆయన మాకు వెహికల్స్ ఇచ్చినుండే. 303 వెహికల్స్ ఇచ్చినుండే మొత్తము. ఆ 303 వెహికల్స్ మొత్తం ఇందులోనే తిరుగుతున్నాయి. కొంతమంది అయితే ఇలా ప్యాకేజ్ సరిపోతలేదని వెళ్ళిపోయారు. అందరూ 30+ 35+ వాళ్ళే మాత్రమే ఉన్నారు. వాళ్ళకి వేరే ఆధారం లేదు. ఉన్న బండి నడుపుకోవాలి, చేయాలిగా. కష్టంగా ఈఎంఐ అవి ఇవి కట్టుకుంటా మేము వస్తూనే ఉన్నాం. అయినా కానీ ప్యాకేజ్ పెంచమని మినిస్టర్ గారికి, సీఎం గారికి కూడా ఇచ్చినాము. సీఎం గారికి ఇస్తే సీఎం గారు కూడా ఏం దానికి అవగాహన లేదు. ఇంకేం మాకు దృష్టికి పోయిందో లేదో తెలియదు. లేకుంటే పిఏ వాళ్ళే మళ్ళీ రాసి మళ్ళీ ఏం చేస్తలేరు. మాకు న్యాయం జరగలేదు. ప్యాకేజ్ పెంచమని మళ్ళీ మినిస్టర్ గారికి ఇస్తే మినిస్టర్ గారేమో చూడండి జీహెచ్ఎంసీ కమిషనర్ గారు పంపించారు. ఈ లెటర్ మీరు చూడండి, ఇందులో కూడా పెట్టండి. జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్యాకేజ్ ఎట్లా పెంచుతారు సార్? యావత్ తెలంగాణ ప్రకారంగా పెరగాలి కదా. అప్పుడు పెరిగినప్పుడు అందరికీ వస్తాయి. ఇక చూడండి, ఒకసారి చూడండి. ఇది సార్ మా బాధ. సో ఇప్పుడు మరి ఈవీ వెహికల్స్ ఎందుకు గవర్నమెంట్ పెట్టమని అడుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ వెహికల్స్ నడుస్తున్నాయి కదా, ఇట్లా మరి ఈవీ పెట్టుకుంటే ఎంత ఉంది వెహికల్ కాస్ట్? మరి వాళ్ళు ఏమైనా సబ్సిడీ కింద ఇస్తున్నారా? ఏం చెప్తున్నారు? ఈ వెహికల్స్ మాకేం ఇంకా మా దాకా తీసుకురాలేదు. మీరు కొనుక్కొచ్చుకోండి, అప్పుడు మీకు బడ్జెట్ అప్రూవల్ చేస్తాము. అప్పటి వరకు మేము చెయ్యమని చెప్పేసి చెప్పారు. మాకు తీసుకొని వచ్చి మీరు నడుపుకోండి, మేము అప్రూవల్ ఇస్తాము, అప్పటి వరకు ఇవ్వమని చెప్పారు. మాకు 33,000 వస్తుంది. అందులోకి వెళ్ళి కూడా ఇప్పుడు పెరిగిన అన్ని రేట్లను పెంచుకుంటూ కూడా మాకు ఏమాత్రం కూడా సరిపోదు. అయినప్పటికీ మాకు ప్రభుత్వం ఇచ్చింది, గత ప్రభుత్వం మాకు ఇచ్చింది కాబట్టి మేము దీన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి దాంట్లోనే ఉంటూ నడుపుకుంటుంటే కూడా మాకు ఎటువంటి గిట్టుబాటు అవ్వట్లేదు. అయినప్పటికి కూడా నడిపిస్తున్నాము. ఎందుకంటే మాకు జిహెచ్ఎంసీ ఇచ్చిందనే ఒక కృతజ్ఞతగా మేము నడిపిస్తున్నప్పటికి కూడా మాకు ఈ రోజుకు 2 నెలలు అవుతుంది. మా బడ్జెట్ రాలేదు. మేము తడపడేస్తున్నాం. సార్లను అడిగితే కూడా వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. మేము ఏం చేయాలని చెప్పేసి మాకు ఇవ్వట్లేదు. అప్పులు చేసి డీజిల్ పోసుకుంటూ మేము నడిపిస్తున్నాము. మా బాధ మొరబెట్టుకుందామని పొద్దుగాల మేము వినతి పత్రం ఇద్దామని చెప్పేసి సీఎం గారికి చదివితే మా వాళ్ళను అరెస్ట్ చేయడము, ఇది ఎంత దుర్మార్గం అంటే పేపర్ ఇచ్చి మా బాధలు చెప్పుకుందామంటే అరెస్ట్ చేయడానికి మేమైనా పొలిటికల్ వాళ్ళమా, లేకపోతే మేమైనా ఇదా? మా మీద ఎందుకు అట్లాంటిది అరెస్ట్ చేయడం? సండే ఒక రోజు ఉంది, మేము అందరం కలుసుకొని వచ్చి చెప్పుకుందాం అనుకున్నాం. మళ్ళీ యథావిధిగా డ్యూటీలో పోవాల్సి వచ్చింది. మా మీద ఎందుకు అలాంటి చేస్తున్నారు? మా బాధ విన్నవించి మాకు తగిన చేయాలని చెప్పేసి, న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం. మేము హెచ్ఎండి నుంచి వచ్చామండి. అదే 34,000 వస్తుంది. దాంట్లో మాకేం డీజిల్‌కి, దానికి జీతాలకి ఏం సరిపోవట్లేవు. ఈఎంఐలు ఉన్నాయి. అవి ఏం సరిపోవట్లేవని మేము మా కమిషనర్ గారికి కూడా కలిసాము. కలిస్తే ఆయన కూడా ఏం చెప్పిండంటే, సెక్రటరియట్‌లో చెప్పండి మీరు, మా డిపార్ట్మెంట్‌లో చెప్తే ఏం ఫలితం ఉండదు. సెక్రటరియట్‌లో చెప్తేనే ఫలితం జరుగుతుందంటే దానికోసమని ఇప్పుడు మేము మినిస్టర్ గారి దగ్గర పోతే అక్కడ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఈరోజు ప్రెస్ మీట్‌లో చెప్పి రేపటి నుంచి వెహికల్ 2,500 కిలోమీటర్లు అని చెప్తున్నారు. ఒకవేళ ఎక్స్ట్రా తిరిగితే ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ కట్టిస్తారా ఏమన్నా? ఎక్స్ట్రా ఇప్పటివరకు ఎవరికి ఏమి ఇవ్వలేదండి. మొత్తం దాంట్లోనే అండి. యాక్చువల్గా అయితే 10% డీజిల్ రేట్ పెరిగినప్పుడు పెంచాలన్నా, కానీ వీళ్ళు అస్సలు పట్టించుకుంటలేరు. గత ప్రభుత్వం కూడా మాకు ఇచ్చింది బండ్లు, కానీ తర్వాత పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తా అంటే ఈ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. లాస్ట్కు టీ అమ్ముకునేటోంది కూడా రేటు పెరుగుతుంది, కానీ మాది పెరుగుతలేదు. మళ్ళీ మేము 12 గంటలు డ్యూటీ చేసేటోళ్ళం. ఇప్పుడు లీడర్లు కూడా అంత తిరగరు, మేము అంత తిరుగుతాం బండ్లు వేసుకొని. 12 గంటలు ఆఫీసర్ 10 గంటలు చేస్తే మేము 12 గంటలు డ్యూటీ చేస్తాం. ఎందుకంటే గంట ముందు పోతాం, గంట తర్వాత పోతాం మేము ఇంటికి. మళ్ళీ మా కరోనా టైంలో కూడా మేము నిలబడి చేసిన మాకు గుర్తింపు కూడా లేదు. కరోనా టైంలో కూడా ఫుల్ సర్వీస్ ఇచ్చినాం మేము. కావాలంటే మా రికార్డులు చూసుకోవచ్చు. మాకు బిల్స్ వచ్చినాయి లేనివి. అందరికి పెరుగుతున్నాయి, కానీ మాకైతే పెరుగుతలేవు. ఇప్పుడు ఏమంటారు, జొమాటో వాళ్ళ కాసంటి పెంచుతారు, కానీ మాకు పెంచలేరు. ఇప్పుడు మాకు మెయింటెనెన్స్ బాగుంటుంది. ఇప్పుడు
అసలు గత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు మాకు, ఈ ప్రభుత్వం కూడా ఏం పట్టించుకుంటలేదు. దయచేసి మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి కొంచెం మాకు గిట్టుబాటు అయ్యేటట్టు చూసుకుంటే మంచిగా ఉంటుంది. మరి ఆఫీసర్లు కూడా ఎట్లా అంటే ఇప్పుడు డెప్యుటేషన్లు వచ్చిన వాళ్ళు వాళ్ళ బామ్మర్దులకు పెట్టుకుంటారు, లేకుంటే వాళ్ళే బండ్లు తీసుకొని వాళ్ళే. ఇప్పుడు మా దాంట్లో ట్రావెల్స్ కూడా ఇన్వాల్వ్ చేసారు. మాకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇచ్చారు ఫస్ట్ అయితే. ఇవి అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇచ్చి తర్వాత ఇప్పుడు లీడర్ల బినామీలే, అప్పుడున్న మేయర్లు మినిస్టర్ల వాళ్ళ బినామీలే ట్రావెల్స్ పెట్టుకున్నారు. అట్లా కూడా మాకు దెబ్బ పడుతున్నది. ఇప్పుడు ఆఫీసర్ డెప్యుటేషన్ మీద వస్తే ఆఫీసరే పెట్టుకుంటున్నాడు. మా దాంట్లో సిటిఓ సెక్షన్ ఉంటుంది. ఇంతకుముందు శ్రీనివాసాచారి అని ఉండే, ఇప్పుడు సస్పెండ్ అయినా. ఇప్పుడు ఆయన మాకు మెయిన్ అయిననే మాకు మొత్తం నాశనం చేసి పెట్టిండు జిహెచ్ఎంసీలా. ఇప్పుడు ఏదైనా ఆఫీసర్ వస్తే మీరు ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు ఆఫీసర్ వాళ్ళని వస్తే వాళ్ళు మాకు కన్సల్ట్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే మీరు మీ ట్యాక్సీ ప్లేట్ తెచ్చుకోండి, మేము ఇట్లా ట్రావెల్స్ నుంచి అడ్జస్ట్ చేసి ఇస్తాం బట్టి వాళ్ళకి అట్లా డైవర్ట్ చేస్తారు. ఆ వాస్తవంగా అయితే ఆ ఆఫీసర్లు వచ్చే ఆఫీసర్లకు తెలియదు. వీళ్ళు డైవర్ట్ చేసి వీళ్ళ కమిషన్ల గురించి మా పొట్ట కొడుతున్నారు వీళ్ళు. ఇదే నడుస్తున్నది ఇప్పుడు రైట్ నా. ఇప్పుడు కూడా ఆఫీసర్ల అన్ని ఓన్ ప్లేట్లే ఉన్నాయి. ఎన్ని రకాల వెహికల్స్ నడుస్తుంటే అప్పుడప్పుడు ఇన్నోవాలు కూడా కనబడుతుంటాయి. అంటే ప్యాకేజ్ ఎట్లా ఉంటుంది వెహికల్ సైజ్ అంటే ఇప్పుడు 64,000 ప్యాకేజ్ ఉన్నది. అదే ఇంకోటి ఒకటి నిమిషం, అదే ఇన్నోవా క్రిస్టా అయితే 64 69 ఉన్నది. వాళ్ళకు ఇప్పుడు ట్రావెల్స్ వాళ్ళ బండ్లు కదా, నా ఓన్ ప్లేట్ పెట్టి నడిపిస్తారు. మా లేక ట్యాక్సులు కట్టేటోళ్ళ లేకుంటే ఇన్సూరెన్స్ కట్టేటోళ్ళ వాళ్ళు. మాకు ఇన్సూరెన్స్ కూడా మేమే ఇది చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఉంటుంది. వాళ్ళకేముంటుంది, ఏముండదు. వాళ్ళకి డైరెక్ట్ బిల్ వస్తుంది. ఇప్పుడు ఉన్న కమిషనర్లు కూడా ట్రావెల్స్ దాని మీద నడుస్తున్నారు. యాక్చువల్గా బండ్లు అట్లా నడవద్దు. అయ్యో ఇప్పుడు రూల్ ప్రకారం అయితే ట్యాక్సీ ప్లేట్ ఉండాలన్నా. కానీ ఇప్పుడు నడిచే అడిషనల్ కమిషనర్కు అన్ని ట్రావెల్స్ బండ్లే నడుస్తున్నాయి, వైట్ ప్లేటే నడుస్తున్నాయి. గవర్నమెంట్కు విరుద్ధంగా ఉంటుంది అది. ఇప్పుడు నడిపించుకుంటే ట్యాక్సీ ప్లేట్ నడిపించుకోవాలి. ఇప్పుడు ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ సిటిఓ సెక్షన్ వాళ్ళకు మేనేజ్ చేసుకొని అన్ని వైట్ ప్లేట్ పెడుతురు. మాకు 10 సంవత్సరాలు అయిందన్నా మేము తిరగబట్టి. అంతకుముందు హరీష్ రావు దగ్గర కేటీఆర్ దగ్గర ఎవడు పట్టించుకోలే. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే ఉన్నారు. ఇప్పుడు సీఎం దగ్గరికి పోతే వాళ్ళది అపాయింట్మెంట్ ఉండదు, మాకు పోయి కలవాలంటే అరెస్టులు చేపిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలి ఇక మేము కష్టపడేటోళ్ళం. మాకు కూడా ఇట్లా చేస్తే ఎట్లా? 2030 వరకు మాకు వ్యాలిడిటీ ఉంది మా వెహికల్. అప్పుడే తీసుకోమని ఎందుకు చెప్తున్నారు? ఎలక్ట్రికల్ మాకు ఉంది కదా వ్యాలిడిటీ, నడుస్తుంది వెహికల్ నడుస్తుంది. 30 వరకు ఉంది. మేము పేపర్ తీసుకురమ్మంటే చూపిస్తా, కానీ ఎలక్ట్రికల్ ఇప్పుడు తీసుకోమంటున్నారు. ఎట్లా తీసుకుంటావు? వ్యాలిడిటీ ఉంది కదా. ఎట్లా ఎంత ఉన్నాయి వెహికల్ సంబంధించి? అంటే పర్టికులర్ గా ఈ వెహికల్ తీసుకోమని ఏమైనా చెప్తున్నారా? 40 lakhs ఉంది. మేము తీసుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది 7,80,000 రూపాయలు ఉండే అప్పుడు. ఇప్పుడున్న వెహికల్ 10 లక్షలు 12 లక్షలు 14 లక్షలు ఉంది. ఎట్లా తీసుకుంటాం? మాతో అవుతుందా? కాదు. మేము సంపాదించింది ఏం లేదు. అప్పుడు 11,000 రూపాయలు ఈఎంఐ ఉండే మాకు, అదే బర్డెన్. ఇంకోటనా ఆఫీసర్ తిరిగేది సిటీ లెవెల్ తిరిగిన వాళ్ళకు ఇవి బండ్లు కూడా అవసరం లేదు. ఇప్పుడు మా బండ్లే సరిపోతాయి వాళ్ళకు. ఇప్పుడు ఇక అర్జెంట్ పని ఉందంటే ఇక అవి ఛార్జింగ్ చేసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు ఇదంటే ఎక్కడ పోవాలన్నా డీజిల్ పోసుకొని వెళ్ళిపోతాము. మా సర్వీస్ బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఈవీఎంలు కాకపోతే ఇప్పుడు కొంచెం ప్రాబ్లం నడుస్తుంది. మా ప్యాకేజ్ మాకు సరిగిస్తే మేము ఇంకా బెటర్ సర్వీస్ ఇస్తాం కదా మీకు. ఎంత పెరగాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎంత ఉంది? ఎంత అయితే మీకు వర్కౌట్ అవుతుంది? మాకు దగ్గర ఒక 45-50 లోపల ఉంటే చాలనా. 50 వరకు ఉన్నా చాలు. అదే 50 వరకు. ఇప్పుడు మాకు కూడా అంత ఆశపడే ఇది లేదు, కానీ 50 వచ్చినా చాలు మాకు. 34,000 ప్యాకేజ్ సార్. దాంట్లో 33,733 రూపాయలు మా చేతికి వస్తుంది. దాంట్లో డీజిల్ వచ్చి 7,000 పోతుంది. నెలకు మెయింటెనెన్స్ వచ్చి 4-5,000 వస్తుంది. అన్ని పోగా మెయింటెనెన్స్ అన్ని పోగా ఏ రిపేర్ లేకుంటుంటే ఒక 17,000 మిగులుతుంది సార్. 17,000 మా పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, మీ ఇల్లు కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి. మళ్ళీ దాంట్లో ఫిట్నెస్ ఇయర్ ఫిట్నెస్ 2,000, 4,000 ఫిట్నెస్, ఇన్సూరెన్స్ వచ్చి 18,000. మొత్తం ఇవన్నీ చూసుకుంటే నెల సంవత్సరం పేరు మీద 50,000 బండికే పోతుంది. ఏది ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పర్మిట్ ఇవన్నీ కలిపి, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కలిసి అన్ని వ్యాలిడ్ ఉంటాయి. ఇవన్నీ పోగా మాకు 17,000 మీరు వచ్చాయి. ఆ 15,000 మేము ఎట్లా బతుకుతాం సార్? గవర్నమెంట్కు కొంచెం ఇది చేసి మమ్మల్ని పెంచితే బాగుంటుందిగా.
సో ఏదైతే ఇప్పటికే చాలా వరకు ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు ఇచ్చే ప్యాకేజ్ 34,000 సరిపోవట్లేదు. ప్యాకేజ్ ఖచ్చితంగా 50,000కు పెంచితే మాకైతే గిట్టుబాటు అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన ఈవీ వెహికల్స్ ఏదైతే గవర్నమెంట్ కొనుక్కోవాలని చెప్పేసి చెప్తుందో ఈవీ వెహికల్ సంబంధించి ఇప్పటికీ స్పష్టమైన సబ్సిడీకి సంబంధించి కానీ లేకపోతే ఈవీ వెహికల్ సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వట్లేదు. ఇప్పటికే మేము కుటుంబాన్ని నడపలేని పరిస్థితి. ఎందుకంటే 34,000 దాంట్లో అటు డ్రైవర్ జీతం పైన లేకపోతే డీజిల్కి పోయినా ఇట్లా వెహికల్ మెయింటెనెన్స్ అంటూ లేకపోతే ఫిట్నెస్ అంటూ చాలా వరకు నెలవారీ ఖర్చులు ఉంటాయి. వెహికల్కి సంబంధించి మళ్ళీ ఇంటికి వెళ్తే కంప్లీట్ జీరోలోనే వెళ్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈవీ వెహికల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ దానికి సంబంధించి గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి మాకు ప్రోత్సాహం అందిస్తే గత ప్రభుత్వం లాగా కొంత సబ్సిడీ ఇస్తే ఖచ్చితంగా ఈవీ వెహికల్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు. కానీ దానికి సంబంధించి ఛార్జింగ్ స్టేషన్లు కూడా సిటీలో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అవి చాలా ప్రాబ్లమ్స్ ఈవీ వెహికల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఉన్న వెహికల్స్ ఇప్పటికీ ఇంకా 3 సంవత్సరాల వరకు వాటికి టైం ఉంది కాబట్టి వ్యాలిడిటీ ఉంది కాబట్టి 3 సంవత్సరాల తర్వాత మాకు ఏదైనా ఆల్టర్నేట్ చూపెట్టాలని చెప్పేసి ఈ ఏదైతే అద్దె వాహనాలు నడుపుతున్న సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఇట్లాగే కనుక ప్రభుత్వం కొనసాగిస్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 5,000 వెహికల్స్ ఉన్నాయి. 5,000 వెహికల్స్ అన్ని బంద్ పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ RTV కోసం హైదరాబాద్.